నమస్కారం, నా రుచులు కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మీకు ఒక కప్పు పాలు, ఒక కప్పు గోధుమ పిండితో ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో ఒక కోడిగుడ్డును క్రాక్ చేసి వేస్తున్నాను. దీన్ని బాగా గిలకొట్టాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒక పావు కప్పు పంచదార వేస్తున్నాను. కొంచెం పంచదార కరిగేదాకా బాగా విస్కర్తో కానీ, విస్కర్ లేకుంటే స్పూన్తో కానీ బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకో పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇలా బ్లాక్ పెప్పర్ వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు, ఒక పావు కప్పు మంచినీళ్ళు వేస్తున్నాను. వేసాక అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. గోధుమ పిండి వేసాక ఏం లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలపండి. ఇలా కాస్త దోశ బ్యాటర్ లాగా కొంచెం జారుడుగా ఉండాలి. చూడండి, ఇలా దోశ పిండి లాగా అయింది కదా. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ హాఫ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ఒకే దగ్గర దోశ పిండిలాగా వేసి ప్యాన్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చూడండి, పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు లో మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం వేసింది వీట్ ఫ్లోర్ కదా.